నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. కథను మీరు సమంత గారికి కూడా చెప్పారని తెలిసింది. అంటే కథ చేయటానికి కాదు, మీరు జనరల్‌గా మీ నేను కథని ఏ స్క్రీన్ ప్లే రాసినా సార్, ఏ స్క్రీన్ ప్లే రాసినా నేను నాకని ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది కదా, దాంట్లో వెన్నెల కిషోర్, సమంత, అడివిశేష్, సుజీత్, వాళ్ళు కూడా ఏదైనా స్క్రీన్ ప్లే రాస్తున్నారు, లేకపోతే నేను ఏదైనా కథ రెడీ చేసుకున్నానంటే నాకు చెప్తారు, నేను వాళ్ళకి చెప్తా. సో అది ఎప్పుడు చేసేదే మా ఫ్రెండ్స్ మధ్యలో. సో సజెషన్స్ ఏమైనా ఇచ్చారా? సమంత గారు ఈ కథ వీళ్ళతో వెళ్తే బాగుంటుంది, నేను కాదు. యాక్చువల్లీ నేను ఈ కథ రాసిన వెంటనే 2020లో సమంతకు పంపించా. ఓకే. ఆ తర్వాత ఒక అరగంట డిస్కస్ చేసుకున్నాం, ఇది తీయాల్సిన సినిమా, ఇది నువ్వు ఖచ్చితంగా తీయాలి అదేదని. బట్ ఎగ్జాక్ట్లీ అప్పుడు ఏమైనా సజెషన్స్ ఇచ్చారా, ఏం మాట్లాడుకున్నాం గుర్తులేదు. ఎందుకంటే తర్వాత కోవిడ్ వచ్చింది, తర్వాత నేను వేరే స్క్రిప్ట్లోకి వెళ్ళిపోయా, నెక్స్ట్ తీద్దాం అనుకున్న సినిమా వేరు. సో అది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. 5 years బ్యాక్ మాట్లాడింది. వాట్ ఐ డూ రిమెంబర్ వాస్ షీ సెడ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, ఈ త్వరగా ఈ సినిమా కథ బయటికి రావాలన్నారు. అది గుర్తుంది. సో ఓకే. సో డైరెక్టర్గా ఓకే, యాజ్ ఎ యాక్టర్గా ఏంటి సార్? అంటే కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు ఫౌజీలో చేస్తున్నారు ప్రభాస్తో. సార్ సెట్లో మిమ్మల్ని ప్రభాస్ గుర్తుపట్టలేదు. అవును సార్, అవును. అంటే అలా కాదు సార్, పాపం చాలా స్వీట్ సార్ మనిషి. ఆయన అంటే అంత పెద్ద స్టార్, ఆయన కట్అవుట్ కూడా అంత పెద్ద కట్అవుట్, కానీ ఈజ్ లైక్ ఈజ్ అ జెంటిల్ జాయింట్ సార్ ఆయన. సో అదే కొంచెం లుక్ కంప్లీట్లీ డిఫరెంట్ లుక్ సార్ ఆ సినిమాలో. సో ఆయనకి ఏదో ఎక్కడో చూసినట్టుంది కానీ ఎవరో తెలియట్లేదు అన్నట్టు ఏదో కన్ఫ్యూషన్లో అడిగితే అప్పుడు అనుగారు చెప్తే, తెలుసండి, అఫ్కోర్స్ మీకు తెలుసండి, అందల్ రాక్స్ ఈ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నారు. తర్వాత మీరు డైరెక్షన్ కూడా చేస్తున్నారు కదా, ఇప్పుడు ఒక సినిమా రష్మికతో, అదంతా మాట్లాడుకున్నాం. బట్ ఆయన ఎంత స్వీట్ అంటే మీరేం అనుకోలేదు కదా అని. సో అది ప్రభాస్ గారి కాంబినేషన్ ఉంటుంది సీన్స్ సినిమాలో. ఇప్పుడైతే ఒక రోజు అయింది ఆయన కాంబినేషన్లో, ఇంకా ఉన్నాయిలేండి. అది ఇప్పుడు నాకు నెక్స్ట్ డిసెంబర్లో షూట్, సో ఓకే అప్పుడు ఉన్నాయి. సార్ ఏంటి సార్, సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, ఇప్పుడున్న పొజిషన్కి మీరు హ్యాపీగా ఉన్నారా? అంటే యాజ్ యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ. ఇన్ సో మెనీ వేస్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. నేను మరీ రిగ్రెట్లు పెంచుకొని జరగంది గురించి ఆలోచించి బాధపడే టైప్ కాదు. అండ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే జస్ట్ ఇంతకుముందు చేసిన ఇంటర్వ్యూలోనే ఎవరో గుర్తు చేశారు, నాకు 15 years అయింది సినిమాలో. ఓకే, కరెక్ట్గా ఈ ఇయర్తో. అవునా? 15th year. సో నేను బాంబేలో జాబ్ వదిలేసి అసలు సినిమాలో ఒక్క కాంటాక్ట్ లేకుండా ఎలాగైనా ఫిల్మ్ మేకర్ అయిపోవాలని వచ్చిన నాకు ఆ కుర్రోడు వెనక్కి తిరిగి చూసుకుంటే వాడు 15 years సర్వైవ్ అయ్యాడా, పర్లేదే, ఇంకా ఫ్రైడేలు చూస్తున్నాడా లైఫ్లో, ఇంకా ఇక్కడే ఉన్నాడా అని చూసుకుంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. సో వాడికైతే నేను అప్పుడు చెప్పుంటే 15 years ఇంకా ఇక్కడే ఉంటావు, నీ 15th yearలో కూడా నువ్వు ఒక ఫ్రైడే చూస్తావంటే వాడు అప్పుడు అసలు నాకు ఫస్ట్ సినిమా వస్తుందని కూడా తెలియదు సార్. సో దట్ వే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. బట్ అఫ్ కోర్స్ ఐ హ్యావ్ అంబిషన్స్ ఆఫ్ అచీవింగ్ అ లాట్ మోర్. ఐ వాంట్ టు డూ అ లాట్ మోర్. I hope I have more potential. I want to achieve that potential, especially as a filmmaker. Actor ga, I want to keep enjoying once in a while, go do roles and enjoy. But as a filmmaker, I have a lot of ambitions. I want to become a good filmmaker. I want to make memorable films. I want to make at least, hopefully, 1 or 2 films that will survive the test of time, that will survive after I am gone. That people, ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి కదా సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ ఫాదర్ సినిమా ఇప్పటికీ ఎవరెవరో ఏదో ఒక రోజు ఎవరో చూస్తుంటారో, డిస్కస్ చేస్తుంటాం. కరెక్ట్గా 50 years అవుతుంది ఆ సినిమా వచ్చి, ఇంకా చూస్తున్నాం. సో అంత టాలెంట్ ఉందా అని తెలియదు కానీ డ్రీమ్స్ అయితే ఉన్నాయి సార్. ఐ వాంట్ టు మేక్ అ మూవీ దట్ విల్ సర్వైవ్ అనదర్ 50-60 years. దట్ విల్ బీ దట్ ఎక్కడో ఎవరో అప్పుడు డౌన్లోడ్ కాదు కానీ అప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో ఎవరో 50 years తర్వాత కూడా మనం తీసిన ఒక సినిమా అయినా చూడాలి అని కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు మేక్ మీనింగ్ఫుల్ సినిమా. ఐ వాంట్ టు మేక్ సినిమా దట్ ఈస్ రిమెంబర్డ్. సో హోప్ఫుల్లీ ఐ హ్యావ్ ద టాలెంట్ టు అచీవ్ దెమ్. చూద్దాం సార్. సార్ అంటే పుస్తకాలు ఎక్కువ చదువుతుంటారు సార్ మీరు? అంటే మీ మాటలను బట్టి. ఐ యూస్ టు బీ అ వెరీ వెరీ ఒరేషియస్ రీడర్ అండి. ఈ మధ్య తగ్గిపోయింది బాగా, ఎస్పెషలీ రైటర్ డైరెక్టర్ అయిన తర్వాత బాగానే తగ్గిపోయింది. బికాస్ ఎక్కడో ఉన్న టైంలో మనం స్టోరీలు డెవలప్ చేసుకుంటూ మనం రాసుకుంటూ అలా అయిపోయింది. ఒక ఏజ్ వరకు అయితే బాగా అంటే బాగా చదివేవాడిని. ఓకే. అంటే అప్పట్లో నా చైల్డ్హుడ్ ఇట్స్ ఫ్రమ్ అ డిఫరెంట్ ఈరా సార్. అప్పుడు మాకు అసలు డిస్ట్రాక్షన్స్ అనేది ఉండేది కాదు ఇంట్లో. నాకు ఆల్మోస్ట్ 91లోనో 92లోనో ఫస్ట్ 92 అనుకుంటా సార్, ఫస్ట్ కేబుల్ టీవీ ఇండియాకి వచ్చింది. ఓకే. 92లో ఐ వాస్ 10 years old. సో ఫర్ ద ఫస్ట్ 10 years of my life there was no cable TV. Forget smartphone and all this, there was not even cable TV. There used to be only Doordarshan. అది కూడా డీడీ మెట్రో
అనేది సాయంత్రం పొద్దున్న మాత్రం కాంటెంట్ ఉండేది, రోజంతా రాదు. ఫ్రైడే చిత్రలహరి అని, సాటర్డే సినిమా. సో అసలు డిస్ట్రాక్షన్స్ ఉండేవి కావు సార్. సో చిన్నప్పుడు టైం పాస్ చేయాలంటే మనమే ఏదో ఫ్రెండ్స్ తో ఏదైనా క్రికెట్ ఆడుకోవడమో, లేకపోతే అది అది అయిపోయాక కూడా చాలా టైం ఉండేది. సో ఒకటే చీప్ ఆప్షన్ అప్పట్లో ఏంటంటే చదవడం. బుక్స్ ఎక్స్పెన్సివ్ కాదు. మాకు స్కూల్లోనే లైబ్రరీ ఉండేది, మా ఏరియాలో కూడా లైబ్రరీ ఉండేది. అప్పట్లో మీరు నమ్మరు, ఒక బుక్ హైయర్కి తీసుకోవాలంటే 25 NP సార్, 25 పైసే సార్. సో దట్ యూస్ టు బి ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ చిల్డ్రన్. సో ఐ యూస్ టు రీడ్ అ లాట్. అది ఇప్పుడు ఈ మధ్య నా పిల్లలకి ఆ హ్యాబిట్ ఉంటుందా అంటే నాకే తెలియట్లేదు. ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. అసలు అప్పుడు టైం పాస్ ఎలా చేయాలో తెలిసేది కాదు. ఇప్పుడు టైం పాస్ చేయడానికి ఇన్ని ఆప్షన్స్ పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇప్పుడైతే నాకు కూడా తగ్గిపోయింది సార్. ఐఎమ్ ఆల్సో విక్టిమ్ ఆఫ్ దిస్ డే అండ్ ఏజ్. ఇట్లా స్పిరిచువల్ మీరు చిన్మయ్ గారు అయితే స్పిరిచువల్ గానే కనిపిస్తారు ఎక్కువ. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ స్పిరిచువల్. I am a believer, sir. I'm definitely a believer. It's not something I'm usually comfortable discussing in a public platform. It's a very personal space for me. I have my own personal equation with God. Like నేను దేవుడు ఇక్కడ ఉంటారు. మనం చేయాల్సింది, టు మీ డివోషన్ is to live a good life, have clean thoughts, not think ill of anybody else, not think ill for anybody else, and do the right things, and God will take care of you. నాది ఆ టైప్ ఈక్వేషన్. సో నేను ఎప్పుడు దేవుడా అందరు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటా తప్ప మాకు ఇది జరగాలి. లైక్ నా వైఫ్ అడుగుతూ ఉంటుంది, రోజు పొద్దున్న లేవగానే ఏదో ఒక దేవుడి పేరు చెప్పి నువ్వు సినిమా హిట్ కావాలని కోరుకో. నేను కోరుకుంటా కొన్నిసార్లు, తన కోసం కోరుకుంటా, కానీ నాకెక్కడో నువ్వు ఆనెస్ట్గా సినిమా తీయాలి, నీకేం ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు, అప్పుడు ఇస్తారు. ఆ టైప్ నేను. సో నాకు ఇది జరగాలి అది జరగాలని నేను ఎప్పుడు కోరుకోను. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, నేను చేయాల్సింది నేను చేస్తాను, ఇంకా మీ చేతుల్లో. ఆ టైప్ నేను. మీరు ఏది ఇచ్చినా నేను అక్సెప్ట్ చేసుకుంటాను. ఆ టైప్స్. ఫైనల్గా ఆడియన్స్ ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాని ఏ మైండ్ సెట్తో వచ్చి చూడాలంటే, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి చూడొచ్చు సినిమాలో? కామెడీ అనేది మన సినిమాలో ఎంతవరకు స్కోప్ ఉంది? సో ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు ఆడియన్స్ అనేది? ఫైనల్ ఒక వెరీ రియల్ ఆనెస్ట్ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ సార్. ఎక్కడో ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారంటే మాత్రం ఒక 20 నిమిషాల తర్వాత సినిమాని మర్చిపోయి ఆ క్యారెక్టర్స్ జర్నీని ఒక లైఫ్ లాగా చూసి దానికి మీరు కోప్పడినో, సంతోషపడినో, ఫ్రస్ట్రేట్ అయినో, ఆనందపడినో మీరు చూస్తుంటారు. క్యారెక్టర్కి అలా జరిగిందని మీరు ఫ్రస్ట్రేట్ అవుతారు. కానీ ఈ సినిమా బాగా తీసారా, ఈ సినిమా ఇలా తీసారా, అలా తీసారా చూడకుండా ఆ సినిమాలోకి లాగిన్ అయిపోయి దాన్ని ఒక లైఫ్ లాగా చూస్తారని నమ్మకం ఉంది సార్ ఎక్కడో. అది మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ బయటికి వెళ్తుంటే ఈ క్యారెక్టర్స్ మీతో పాటు బయటికి వస్తారు. ఈ సినిమా గురించి ఎక్కడో అట్లీస్ట్ ఒక అరగంట అయినా డిస్కషన్ జరుగుద్ది ఇంట్లో కానీ ఫ్రెండ్స్తో కానీ, మాట్లాడుకుంటారు, డిబేట్ చేస్తారని నమ్మకం ఉంది సార్. సో ఆ టైప్ సినిమా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అది సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ది గర్ల్ ఫ్రెండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.